జగిత్యాలలో రైతుల పక్షాల ప్రశ్నించినటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ అశోక్ని తొలగించారని వస్తున్న వార్తల్ని పూర్తిగా అవాస్తవము అని చెప్పి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. అతను అసలు ఆర్టీసీ కిరాయి బస్సు డ్రైవరు, ఆర్టీసీ ఉద్యోగి కాదు అని చెప్పేసి ఆయన అయితే క్లారిటీ ఇచ్చారు. అయినా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించవద్దని చెప్పి కూడా మేము బస్సు యాజమాన్యానికి సూచించామని చెప్పారు. అశోక్ రైతుల పక్షాన మాట్లాడడాన్ని కూడా స్వాగతిస్తున్నామని చెప్పి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. అయినా సరే కొనుగోళ్లు సాఫీగా జరిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి పొన్నం అయితే వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని చెప్పేసి సూచించారు. ఎందుకంటే హరీష్ రావు కూడా దీని మీద స్పందించారు. అసలు ఒక్కసారి ఆ డ్రైవర్ ఏమన్నారు అనేది ఒక్కసారి చూద్దాం మనం ఒకసారి. చూశారు కదా, డ్రైవర్ ఏమంటాడంటే ముందు ఆయన వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి అది ఇదని చెప్తున్నారు. ముందు మక్కల గురించి ఆలోచించండి, వరి గురించి ఆలోచించండి, అవన్నీ కళ్ళలో తడిసిపోతున్నాయి, కొనటం లేదు, మీరు కొనకపోతే రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి డ్రైవర్ అనడాన్ని, బస్సులో వెళ్తూ ఆర్టీసీ డ్రైవర్ అనడాన్ని మనం చూసాము. అయితే అసలు అతను తీసేశారని చెప్పేసి ఒక సర్క్యులేట్ అయిపోయింది. మొత్తం ఒక డాక్యుమెంట్ వచ్చి బయటకు వచ్చేసింది, అది జీవో లాంటిది. ఇది ఎందుకు వచ్చింది అట్లా అంటే ఆయన అనడం అంటే ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు కదా, ముందు రైతుల గురించి ఆలోచించాలి కానీ తర్వాత ఈ పెట్రోలు 3 రూపాయలు 5 రూపాయలు పెరుగుతాయి దాని గురించి కాదు అన్న ఉద్దేశంలో ఆయన మాట్లాడితే ఆ మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదా అని చెప్పేసి బాగా సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అటు ప్రతిపక్షాలు కూడా దీన్ని అవకాశంగా తీసుకున్నాయి. దాంతో పొన్నం వివరణ అనేది ఇచ్చారు. అసలు ఆయన బస్సు కండక్టరు, మా ఆర్టీసీ ఉద్యోగి కాదు, ఆయన అదే కిరాయి బస్సు, అద్దె బస్సు, అద్దె బస్సుకి కిరాయి అయినప్పటికీ కూడా ఆయన తీసేయొద్దని చెప్పి మేము చెప్పామని చెప్పి పొన్నం వివరణ అయితే ఇచ్చారు. ఒకసారి పొన్నం ఏమన్నారో చూద్దాం. రైతులకు సంబంధించిన ధాన్యం గురించి అడిగినారని ఆ డ్రైవర్ను తొలగించినాము అని చెప్పే మాట అవాస్తవము. అతను ఆర్టీసీ నేరుగా ఉద్యోగి కాదు, హైర్ బస్సుకు సంబంధించిన ఉద్యోగి. అయినప్పటికీ ఆ బస్సు యజమానికి చెప్పడం జరిగింది అతని ఉద్యోగం నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేయవద్దని. దీనిపైనే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అశోక్ ఎవరైతే మాట్లాడినారో ధాన్యంకు సంబంధించి రైతుల పక్షాన మేము తప్పకుండా పాజిటివ్ క్రిటిసిజాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము ఆ యొక్క పాడి ప్రొక్యూర్మెంట్ మీద ప్రభుత్వం మొత్తం యాంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. అనుకోనంత పంట రావడం వల్ల కొనుగోలు కేంద్రాలు పెంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాం. లారీలు ఇతరత్ర అనేక రకాల అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ పరిస్థితి, గోడౌన్లు, కేంద్ర ప్రభుత్వం సరి అయినటువంటి సహకారం లేని కారణంగా ఇటువంటి అంశాలు జరుగుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్రియాశీలకంగా చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ఆ అశోక్ అనే వ్యక్తి డ్రైవర్, ప్రైవేట్ హైర్ బస్సుకు సంబంధించిన వ్యక్తి మాట్లాడితే దాన్ని స్వాగతించడం తప్ప ఎక్కడ మేము సంస్థ పట్ల ఎవరు కూడా మా యాజమాన్యం అటువంటి చర్య తీసుకోమని అతను చెప్పలేదు. నేను ఇప్పుడే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారితో మిగతా ఆ ప్రైవేట్ బస్సుకు సంబంధించిన యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది. అతను ఉద్యోగం నుంచి తొలగించే ప్రశ్న లేదు, ఇటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దని కోరుతా ఉన్నాం. ఆ అశోక్ కంటిన్యూగా ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం హైర్ బస్సులో ఉంటుంది. అది ఇచ్చినటువంటి వివరణ. అతను కిరాయి బస్సుకి సంబంధించిన వాళ్ళే కానీ ఆర్టీసీ సొంత ఉద్యోగి కాదు అని చెప్పారు.